హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మనకి చాలా ప్రధానమైనది నేమ్ కరెక్షన్ తరువాత నేమ్ కోర్సుని ఎలా రాయాలి, అంటే నేమ్ కోర్సుని ఎలా రాస్తే మనకి చాలా తొందరగా పాజిటివ్ క్యారీ అవుతుంది, ఆ కోర్సు రాయడంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి. మనం చూసినట్లయితే న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ కోసం ఎంత ఆసక్తి చూపిస్తారో నేమ్ కరెక్షన్ తరువాత అంత అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఎలాంటి యూజు ఉండదు. దాదాపు ఆల్మోస్ట్ నాకున్న కస్టమర్స్ అందరూ వాళ్ళు అడిగి తెలుసుకొని రాస్తుంటారు. అయినప్పటికీ ఇంకా చాలామందికి ఇది ఎప్పుడు ఒక డౌట్బులే, ఒక సందేహమే. ఇక వీళ్ళు కాకుండా బయట ఎవరి దగ్గరన్నా కరెక్షన్ చేసుకునే వాళ్ళు కూడా ఈ మధ్య మెసేజ్ చేస్తున్నారు, నేను ఈ విధంగా కోర్సు రాస్తున్నానండి, లేదా మాకు చెప్పిన వ్యక్తులు ఈ విధంగా రాయమన్నారండి. ఇంకా దారుణం ఏంటంటే ఉదయం సాయంత్రం కూడా రాసేవాళ్ళు కూడా నాకు తారసపడ్డారు. మామూలుగా మనము సూర్యుడు రైజ్ అవుతున్న టైములోనే పాజిటివ్ని క్యారీ చేయగలం. సన్సెట్లో మనం పాజిటివ్ని క్యారీ చేయలేము, నెగిటివ్ ఫుల్ ఫామ్ అయింది. మరి ఆ టైంలో కూడా రాయమని చెప్తున్నారంట కొంతమంది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. అయితే ఈ యొక్క అందరి ఇలాంటి సందేహాలన్నీ తీరి మీరు చాలా ఫాస్ట్గా పాజిటివ్ని క్యారీ చేయాలంటే అసలు నేమ్ కరెక్షన్ తరువాత కోర్సుని ఏ విధంగా రాయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. మనం కనుక గమనించినట్లయితే నేమ్ కరెక్షన్, నేమ్ చేంజ్, నేమ్ డిసైడింగ్, నేమ్ కరెక్షన్, నేమ్ చేంజ్ అనేదేమో అడల్ట్స్కి, అంటే ఆల్రెడీ నేమ్ ఉన్న వాళ్ళకి ఆ రెండిట్లో ఒకటి సెట్ అవుతుంది. బర్త్ బేబీస్కి ఇది సెట్ అవుతుంది. అయితే ఈ బర్త్ బేబీస్ అంటే 14 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి మనము కోర్సు రాయాల్సిన అవసరం ఉండదు. ఎందుకు? వీళ్ళు స్కూలు టైం లోపు మనలాగా ఎక్కడెక్కడికో పనుల నిమిత్తము వెళ్ళి రకరకాల నెగిటివ్ని ఇంట్లోకి తీసుకొచ్చేటువంటి సిచ్యుయేషను వారికి ఉండదు. అసలు నెగిటివ్ ఎప్పుడు మనకి స్టార్ట్ అవుద్దంటే రకరకాల ప్లేసుల్లో రకరకాల మెంబర్స్ని కలిసి మనము ఇంటికి వస్తున్నప్పుడు ఆ యొక్క నెగిటివ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అది 14 ఇయర్స్ లోపు వాళ్ళకి ఆల్మోస్ట్ ఉండదు. అయితే మరి బర్త్ బేబీస్కి కానీ 14 ఇయర్స్ లోపు వాళ్ళకి కానీ కోర్సు రాయాల్సిన అవసరం లేదా అంటే ఉంది, కొన్ని సందర్భాల్లో ఉంది. ఏ సందర్భం? ఒక బాబు అంటే ఒకరి యొక్క సంతానంలో ఒక పర్సన్, ఒక బాబు కానీ బేబీ కానీ చదువు బాగా రావట్లేదు, అంటే ఎంత చదివినా వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదివిందింటే మర్చిపోతున్నారు, చదువు బాగా రావడం లేదు, ఇది ఒక లోపం. లేదు, పిల్లలు చాలా మొండిగా తయారవుతున్నారు, చిన్న పెద్ద లేకుండా ఎంత మాట పడితే అంత మాట అంటూ అసలు చెప్పిన మాట వినకుండా మొండిగా తయారవుతున్నారు, ఇది ఒక లోపం పిల్లల్లో. అలాగే కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి రకరకాల డిసీజ్తో, రోగాలతో, అంటే ఎప్పుడు జలుబుతో ఉండటం కానీ, స్కిన్ ఎలర్జీ కానీ, శ్వాసకోశం సంబంధించి కానీ, ఇలా రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడు మెడికల్తోనే ఉంటారు, ఎప్పుడు మెడిసిన్తోనే జీవిస్తుంటారు. ఇలాంటిది ఒక లోపం. ఇలాంటి లోపాలని మీరేదైనా గుర్తించినట్లయితే పిల్లల్లో
వారికి కూడా కరెక్షన్ తర్వాత లేదా డిసైడింగ్ తర్వాత కోర్సు రాయాల్సిందే. మరి వాళ్ళు రాయాలా అంటే నో. 14 years లోపు వాళ్ళు ఏకాగ్రతని పెట్టలేరు, లేదా వారు రకరకాల పనుల్లో అంటే చదువు నిమిత్తం వారికి టైం కుదరదు. అందుకని వారి ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాయొచ్చు. ఎందుకంటే వారిని బాగా అమితంగా ఇష్టపడేది ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి వారి ఫ్యామిలీ మెంబర్స్ రాసినా కూడా యాజ్ ఇట్ ఈజ్ వారు రాసినప్పుడు ఉండేటువంటి ఉపయోగమే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నేమ్ డిసైడింగ్లో 14 years లోపు పిల్లలకు యాక్చువల్గా అవసరం లేదు కోర్సు రాయటం. కానీ మనం కనుక వారి పట్ల ఏదైనా లోపం ఉన్నట్లు గుర్తించినట్లయితే మాత్రం ఖచ్చితంగా రాయాల్సిందే. ఓకే, సరే. ఇప్పుడు నెక్స్ట్ అసలు కోర్సు ఎలా రాయాలి? ఇక్కడ కోర్సు అనేది ఏంటంటే ఒక యజ్ఞం లాంటిది. అంటే పూర్వపు కాలంలో మహర్షులు చేసిన తపస్సులో ఎంత ఏకాగ్రత ఉందో అలాంటి ఏకాగ్రతను ఉండాల్సినటువంటి సిచ్యుయేషన్ కోర్సుది. కాబట్టి ఫస్ట్ కోర్సు రాసే వాళ్ళకి ఏముండాలంటే ఏకాగ్రత ఉండాలి. అంటే ఏదో రాస్తున్నాము కదా అని మొక్కుబడిగా రాయటము కాకుండా ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్ రాయాలంటే, త్వరగా పాజిటివ్ క్యారీ అవ్వాలంటే. ఇక రెండోది టైం పంక్చువాలిటీ ఉండాలి. టైం పంక్చువాలిటీ అంటే ఒక టైంకు రాయటం మొదలు పెడితే కోర్స్ అంతా అదే టైం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 7:10కి స్టార్ట్ చేసాం ఉదయం, డైలీ 7:10కే రాయాలి. ఎంతవరకు ఉంది ప్రిఫరెన్స్ అంటే దీంట్లో 2 నిమిషాలు అటు ఇటు, అంటే 7:08కి రాసినా ఓకే, 7:12కి రాసినా ఓకే. ఇది మించి 7:13కు రాయాల్సి వచ్చింది అనుకోండి, నో, అది నో యూస్. అక్కడతో దాన్ని ఆపేయాలి. ఆపి మరలా కోర్సు స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీరు 50 సార్లు రాయాలి, 47 సార్లు రాశాక 48వసారి మిస్టేక్ జరిగిందనుకోండి, ఆ కోర్సు ఆపేయటమే. అంటే ఆ కోర్సు అప్పుడు దాకా రాసినంత వేస్టేనా అంటే వేస్ట్ కాదు, దాని ఫలితం అనేది ఉంటుంది. కానీ మీరు రాసే కోర్సు లిస్టులోకి అది రాదు, అది కోర్సు లిస్టులో కౌంటబుల్ కాదనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఏకాగ్రత ఫస్ట్, రెండోది పంక్చువాలిటీ. ఇక మూడో పాయింట్, చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ నేమ్ రాసే టైంకి మీరు పరిశుభ్రంగా ఉండాలి. కాలకృత్యములు తీర్చుకొని ఘన పదార్థము తీసుకోకుండా స్నానాలు ముగించి ఫ్రెష్గా రాయాలి. ఎందుకు రాయాలంటే ఈ యొక్క ఏకాగ్రతకి పంక్చువాలిటీకి లింక్ అది. మనం అది గనక లేదనుకోండి, మీరు నిద్రపోతూ లేస్తారు. 7:10కి రాయాలి, 6:30కి లేస్తారు. అయ్యో ఇంకా 40 నిమిషాలు టైం ఉందిగా అని మళ్ళీ పడుకుంటారు. ఖచ్చితంగా 7:10కి లేస్తారు. లేచి ఏం చేస్తారు? నిద్ర మోపుతో రాస్తారు, ఏదో మొక్కుబడిగా రాస్తూ ఉంటారు. దానివల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదన్నమాట. కాబట్టి ఈ 3 విషయాలని మీరు గమనించాలి. ఏకాగ్రత, పంక్చువాలిటీ, తర్వాత పరిశుభ్రత, ఈ 3 కూడా గమనించాలి. అయితే కంటిన్యూటీ విషయంలో కూడా మరి ఒక్కొక్కసారి 50 రోజులు మనం రాయాలనుకోండి, 45 రోజులు రాసిన తర్వాత 46వ రోజు మీకు ఏదన్నా ఊరి ప్రయాణం పడుతుంది ఆ టైంలో. మరి అప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు 7:10కి రాయాలి, కానీ మీరు 6ంటికే స్టార్ట్ అవ్వాలి. ఊరికి స్టార్ట్ అవ్వండి. 7:10 అయ్యేసరికి మీరు ఎక్కడ ఉంటారు? ఉంటే రోడ్డు మీద ఉంటారు, లేదంటే బస్సులో ఉంటారు, లేదా బస్ స్టాండ్లో ఉంటారు, లేదా మీరు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళి వాళ్ళ ప్లేస్లో ఉంటారు. అంతే కదా? అక్కడ ఆ క్షణంలో కూర్చొని రాసేయండి. అది రోడ్డు అయితే రోడ్డు పక్కన కూర్చోండి,
బస్ స్టాండ్ అయితే బస్ స్టాండ్లో కూర్చోండి, బస్సు అయితే బస్సులోని రాయండి. ఇక్కడ రాయటం ప్రధానం కానీ గుండ్రంగా రాయటం, నీట్గా రాయడం ప్రధానం కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి బాగా కుదురుతుంది, ఒక్కొక్కరికి రైటింగ్ కుదరదు. అది ప్రధానం కాదు. ఆ టైంకు రాశామా లేదా అన్నదే ప్రధానమైనటువంటి విషయం. ఒక్కోసారి మీరు ఒక బుక్ పెట్టుకుంటారు, మరి ఆ బుక్ మర్చిపోతారు ఇంట్లో, మరి అప్పుడు ఎట్లా? అప్పుడు మీరు ఒక రఫ్ పేపర్లో రాయొచ్చు, ఎలాంటి చిత్తు పేపర్ అయినా రాయొచ్చు. బయటికి వెళ్ళినప్పుడు రాసి అది అక్కడే పడేయచ్చు. అయితే సాధ్యమైనంత వరకు ఆ పడేయటం అనేది ఏదన్నా పారుతున్న నీటిలో వేస్తే బాగుంటుంది. లేదా ఇంటికి తీసుకొచ్చి మనం అన్నీ అయిపోయిన తర్వాత అన్ని బుక్స్తో పాటు ఒక పారుతున్న నీటిలో వేస్తే మనకి దోషం ఉండదన్నమాట. ఓకే, మరి ఇక ఎలా రాయాలి, దేనిపైన రాయాలి అంటే రోలర్ నోట్స్ పనికిరాదు. వైట్ నోట్స్, లాంగ్ నోట్ బుక్ పెట్టుకోవాలి. ఆ నోట్స్లో పేజీకి ఫ్రంట్ వైపున రాయాలి, బ్యాక్ రాయకూడదు. ఆ ఫ్రంట్ వైపును కూడా 22, 23, 24 ఈ లైన్స్ కంటే మించకూడదు. అంటే పేపర్ ఉంది కదా అని ఒక 30 సార్లు రాయకూడదు, ఇరిగిచ్చి రాయకూడదు. 22 ఫ్రీగా ఉంటుంది, లేదంటే 23, 24 అంతకు మించి వెళ్ళకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు 55 సార్లు రాయాలనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఒక పేజీలో 23 సార్లు రాశారు, మరి రెండో పేజీలో 23 సార్లు 46 అయిపోయింది, ఇంకా 9 ఉంటుంది, మూడో పేజీలు రాయాలి. ఆ రాసి ఆ పేజీ వేస్ట్ అయిపోయింది, వేస్ట్ కానివ్వండి, దానిలో కంటిన్యూషన్ చేయకూడదు. అందుకు కొంతమంది ఏం చేస్తారంటే 55ని మొదటి పేజీలో ఒక 30 సార్లు రాస్తారు, రెండో పేజీలో 20 సార్లు రాస్తారు, ఈకిచ్చిరికిచ్చి రాస్తారు. రాయకూడదండి. అలా రాసినందువల్ల మీకు పాజిటివ్ అనేది బాగా డిలే అవుద్ది, లేట్ అవుద్ది. కాబట్టి లాంగ్ వైట్ నోట్ బుక్ పెట్టుకోవాలి. ఇంకా కొంతమందికి ఏ కలర్ పెన్నుతో రాయాలి అనే సందేహం కూడా ఉంది. ఇక్కడ ఏ కలర్ పెన్నుతో అయినా రాయొచ్చు, ఒక్క రెడ్ తప్ప. ఇక్కడ మీకు మీ యొక్క లక్కీ కలర్తో సంబంధం లేదు, ఏ కలర్తో అయినా రాయొచ్చు. కానీ జనరల్గా అందరూ రాసే బ్లూ కలర్తో రాయటమే కరెక్ట్ అన్నమాట. ఓకే, మనం ఏ బుక్ మీద రాయాలో చూసుకుందాం, ఏ పెన్ను ఉపయోగించాలి, టైం టు టైం ఎలా మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీరు బయటికి గనక వెళ్ళినప్పుడు, ప్రయాణాల నిమిత్తం వెళ్ళినప్పుడు మరి అప్పుడు ఏం చేయాలి అనేది కూడా చెప్పుకున్నాం. ఒక్కొక్కసారి 2-3 రోజులు జర్నీలో ఉంటారు. అది చుట్టాల ఇల్లు కావచ్చు, లేదా ఏదైనా హోటల్ కావచ్చు. హోటల్ అయితే పర్వాలేదు, మనం ఒక్కలే ఉంటాం కాబట్టి ప్రశాంతంగా ఇంటి దగ్గర లాగానే పరిశుభ్రంగా స్నానం చేయొచ్చు, కరెక్ట్ టైంకి లేవచ్చు, రాయొచ్చు. కానీ చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం మనం గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తే, ఇది మన ఇంటి దగ్గరలాగే ప్రిపేర్ అవ్వడానికి. అప్పుడేం చేయాలి అంటే, మీకు గుర్తుందో లేదో, టెంపుల్స్లో ఒక ఆచారం ఉంది, మనకి ఒక సాంప్రదాయం ఉంది. ఏంటి? స్నానం చేసి వెళ్ళాలి. అనుకోకుండా స్నానం చేయకుండా కనుక మీరు వెళ్ళారనుకోండి, అప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? కాళ్ళు చేతులు కడుక్కొని ఆ నీళ్ళని నెత్తిపైన చల్లుకుంటారు. ఎందుకు? చేతులు కడుక్కున్నారు, కింద కాళ్ళు కడుక్కున్నారు, అంతా అయిపోయింది. ఇక హెడ్ ఉంది కదా, హెడ్ మీద కొంచెం నీళ్లు చల్లుకుంటే అది ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. ఇది ఒక ఆచారం ఉన్నది. ఎప్పుడు? మీకు సాధ్యపడనప్పుడు. మీకు సాధ్యపడలేదని ఎవరికి తెలిసిద్ది? విశ్వానికి తెలిసిద్ది. అంతేగాని మీరు డూప్ చేయకూడదు. మీకు సాధ్యపడే పరిస్థితుల్లో కూడా ఇంట్లో కూడా కాళ్ళు చేతులు కడుక్కొని చల్లుకొని రాయకూడదు. అది వేరే చోటకెళ్ళి అక్కడ మీకు ఇబ్బందికర పరిస్థితిగా ఉన్నప్పుడు మాత్రమే అలా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా లేడీస్కి మన ఇంట్లో లాగానే పోయి వేరే చుట్టాలలో అలా చేయలేం కదా తొందరగా. కాబట్టి అయితే ఇది మెయింటైన్ చేయాలి. ఎక్కడైనా కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, పంక్చువాలిటీ, టైం అనేది మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. వాళ్ళకి చెప్పండి నాకు పని ఉందని, లేదా దూరంగా కూర్చోండి, లేదా బయటికి ఏదైనా పార్కులో కూర్చోండి, చెట్టు కింద కూర్చోండి. కానీ అది మాత్రం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కనుక నేముని, మీ యొక్క 14 డైమెన్షన్స్లో ఉన్న నేముని మీరు రాసినట్లయితే ఖచ్చితంగా వారం రోజుల్లో రిజల్ట్ మీరు చూస్తారు. వారమే వారం. అయితే చాలామంది చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే, అంత పగడబందీగా రాస్తారు కరెక్ట్గానే, కానీ
వాళ్ళు రెగ్యులర్గా చేసేటువంటి వాళ్ళ జీవనోపాధి కోసం చేసే పనిని చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళకి ఏదో అప్పు ఉంది, ఆ అప్పు తీరాలని చెప్పేసి కరెక్షన్ చేసుకున్నారు, బాగుంది, రోజు పర్ఫెక్ట్గా రాస్తున్నారు. మరి ఆ అప్పు తీరడానికి ఏం చేయాలి? ఏదైనా పని చేయాలి కదా, అది చేయరు. అది చెయ్యాలి. మనం చేస్తున్న పని చేస్తుంటే ఇది మనకి ఫెచ్చింగ్ అవుద్ది. అంతేగాని మీరేం చేయకుండా ఇంట్లో కూర్చొని కోర్సు పగడబద్దికి రాసుకుంటే డబ్బులు ఎటు నుంచి వస్తాయి మనకి? కాబట్టి మీరు ఈ కోర్సును రాయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి, అందుకే చెప్తాను నా కస్టమర్స్కి, మీరు రాసే కోర్సుని డైలీ నాకు పంపించండి. దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, మీరు మిస్టేక్ చేస్తే నేను హెచ్చరిస్తాను. రెండోది, మీరు ఏ పని చేస్తున్నారో నాతో మీరు షేర్ చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. అప్పుడు నేను మీరు చేస్తున్న పనుల్లో అది చేయొద్దండి, అలా చేయొద్దండి, ఇది ఇలా చేయండి అని నేను మీకు చెప్పడానికి బాగుంటుంది. అప్పుడు ఎలాంటి మిస్టేక్ జరగకుండా ఆ చేస్తున్న పనుల్లో మంచి పురోగతి అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎవరికైనా సందేహం ఉంటే, నా కస్టమర్స్ అయినా సరే, బయట ఉన్న మన సబ్స్క్రైబ్ మిత్రులైనా సరే, మీరందరూ కూడా ఈ వీడియోని 1కి 10 సార్లు చూడండి. చూసి జాగ్రత్తగా మీరు రాసుకొని ఈ యొక్క న్యూమరాలజీ యొక్క ప్రతిఫలాన్ని పొందండి. ఇంకా ఎవరికైనా గనక డౌట్స్ ఉంటే వారు కామెంట్ రూపంలో తెలియచేయండి, దాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. అయితే మేము 14 డైమెన్షన్స్లో చేసుకోలేదు, చేసుకుంటే ఇది గనక ఫాలో అయితే బాగుండేదే కదా అని మీకు కనిపిస్తే డోంట్ వరీ. మీరు 14 డైమెన్షన్స్లో చేయించుకోకపోతే అది మీకు ఉపయోగమే లేదు. మీలో చాలామంది అంటారు, ఒకసారి చేయించుకున్నాం కదండి మళ్ళీ చేయించుకోవచ్చా అని. అది యూజ్ లేదు కదా. అది 14 డైమెన్షన్స్లో చేయించుకోలేనప్పుడు ఒక న్యూట్రల్. అది మీరు 10 సార్లు చేయించుకున్నా ఇబ్బంది లేదు, 11వ సారి చేయించుకుంటారే 14 డైమెన్షన్స్లో, అదే మొదటిసారి కింద లెక్క అవుద్ది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు దాని యొక్క కరెక్షన్కి సంబంధించిన విషయాలు తెలుసుకొని మీ సందేహాలు తీర్చుకొని అప్పుడు చక్కగా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసుకొని మీ యొక్క లైఫ్ని బంగారుమయం చేసుకోండి. ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్తో మరలా కలుద్దాం.